బాధ్యత లేని తండ్రికి, బరువైన తల్లికి అకాల మరణంతో వీళ్ళని భూమి మీద వదిలి పైకి పోయిన తల్లిదండ్రుల వల్ల అనాథలైన వాళ్ళకి ఇది ఒక కోవెల. ఆ దేవుడే భూమికి దిగి వచ్చి నడుకొల్పిన కోవెల అన్నపూర్ణ అనాథాశ్రమం. వాళ్లకు తల్లి ఎందుకు వదిలేసిందో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. తల్లిదండ్రులు దూరం చేసిన ఆ దేవుడు ఎందుకు ఇలా అనాథనం చేశాడో అంతకంటే తెలియదు. ఇలా వీళ్ళంతా ఒకటిగా చేరి అన్నపూర్ణ అనాథాశ్రమంలోనే పెరుగుతున్నారు. వారిలో మన హీరో పేరు సాగర్. అదే అనాథాశ్రమంలో అతడితోటి పెరిగి పెద్దయిన కార్తీక్. ఆ రోజు ఆదివారం. ఆశ్రమంలో పిల్లలంతా చదువుకునేవారు చదువుకుంటున్నారు, ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు. సందడిగా ఆదివారం ఉదయం 11 గంటలు. ఆ రోజు సన్నగా వర్షం కూడా మొదలైంది. ఆశ్రమం పక్కన పిల్లలంతా వర్షంలో తడుస్తూ ఆడుతున్నారు. అదే కాలనీ మరో పక్క అవే వర్షం చినుకులను చూపెడుతూ ఒక్క తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తుంది. ఒకవైపు జాలిగా, ఒకవైపు ఆనందంగా వాళ్ళనే చూసుకుంటూ సాగర్, కార్తీకులు ఆశ్రమం గేటు బయట నిల్చుని ఉండిపోయారు. లోపల నుంచి వారిని గమనించిన ఆ ఆశ్రమ వార్డెన్ వారిద్దరిని పిలిచి వచ్చి ఆయన ముందు కూర్చోమన్నాడు. అప్పటి వరకు ఏదో పుస్తకం చదువుకుంటున్న ఆయన ముందుకు వచ్చిన సాగర్, కార్తీకులను చూస్తూ, ఆ పిల్లలు ఏం చేస్తున్నారా అక్కడ? దానికి సాగర్, ఏమీ లేదు బాబా, అక్కడ పిల్లలంతా ఆడుకుంటుంటే చూస్తూ ఉండిపోయాం. ఆ వెంటనే కార్తీక్, అక్కడ ఏంటో బాబా, వర్షంలో చక్కగా పిల్లలంతా పడవలు వేసుకుని ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వాళ్ళను ఏదో తిడుతూ కొడుతూ లోపలికి తీసుకువెళ్ళారు. ఆ పక్కనే వేరే అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు అదే వర్షాన్ని చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. వేరే ఇంకొకరు వారి పిల్లలతో పాటు ఆడుతున్నారు, పాడుతున్నారు, బుజ్జగిస్తున్నారు. అందుకే అమ్మా నాన్న అనేవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని 2 రకాలుగా ఉంటారా అని చూస్తున్నాం బాబా. అమ్మయ్య, మాకు మీరు తప్ప అమ్మా నాన్న లేరు కదా బాబా, ఇంచక్క అంటూ నవ్వుకుంటూ చెప్పేశాడు గబగబా. కార్తీక్ మాటలు వింటూ అతడి పక్కనే కూర్చున్న సాగర్, తప్పురా, అలా అనకూడదు అని అంటూ కార్తీక్ని వారించాడు. ఆ మాటలతో పిల్లల ఉద్దేశాన్ని గ్రహించిన ఆ పెద్దాయన ఒక్క సెకను తలదించుకుని నవ్వుకుని, సరేరా, మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, నేను చెప్తారా అని అడిగాడు. దానికి 2 పిల్లలు కూడా సరే బాబా అన్నారు. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను వినండి. మీరిద్దరూ సినిమాలు చూస్తారు కదా? చూస్తాం బాబా. మొన్న ఒక ఆదివారం ఏం సినిమా చూశారో చెప్పండిరా. మొన్న ఆదివారమా? రే, ఏం సినిమా చూసాంరా? సింహాద్రి బాబా. సరే, అందులో అమ్మాయినా నాన్నైనా అనే పాటకు ఒక ఆయన పాట రాస్తే ఎన్టీఆర్ డాన్స్ చేశాడు, చూసారా? చూసాం, బాగుంటుంది బాబా అంటూ పిల్లలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. ఆ పాటకు అర్థం ఏమిటంటే, వాటికి అమ్మా నాన్న ఉంటే అలా వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు పడేవి కావు, అలాగే ఏ క్రమశిక్షణ లేకుండా నదులు అలాగ ఎగసి పడేవి కావు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఉప్పు, ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు, ఫలానా పని చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని, అలాంటి చెడు ప్రవర్తన వల్ల ఇతరుల నుండి అభిమానం, ప్రేమను కోల్పోతామని, ఇతరుల పట్ల జాలి, దయ, ప్రేమ, న్యాయం, ధర్మం ఉంటేనే వాళ్ళు మనుషులు అవుతారని
ఇవన్నీ కేవలం తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు మాత్రమే తెలుస్తాయని అర్థం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను భయపెట్టినా వాళ్ళ మంచి కోసమే, బుజ్జగించినా వాళ్ళ మంచి కోసమే. అలాగే పిల్లల జీవితంలో వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేది, వాళ్ళ ప్రవర్తన ఎంతో గొప్పగా ఉంటే చూసి ఆనందించాలనుకునేది కూడా తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళ నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడూ వాళ్ళ బాగు కోసమే ఏ స్వార్థం లేకుండా పాటుపడేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. మంచి చెడుని, భయాన్ని భక్తిని నేర్పి పెంచే తల్లిదండ్రులు లేని పిల్లలే ఈనాటి గూండాలు, హంతకులు, ఆడవాళ్ళని బాధపెట్టి కీచకులు. మీకు ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండిరా పిల్లలు. మీరు బాగా చదువుకుని పెద్దదిగాక ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు మీకు వచ్చే భార్యలో మీ తల్లిని చూసుకోవాలి మీరు. మీకు భారీగా వచ్చే ఆ స్త్రీ మీలో ఉన్న మంచి చెడులను ఎత్తి చూపేదై ఉండాలి. మంచి చేసినప్పుడు ప్రోత్సహించాలి, అలాగే చెడు చేసినప్పుడు మందలించాలి, సరైన దారిలో పెట్టాలి. ఒక తల్లిగా మీకు ప్రేమను పంచి మీ కడుపు నింపాలి. మీ జీవితాన మీకు మీ విజయ అపజయాలలో మార్గదర్శకంగా ఉండి జీవితాంతం మీకు తోడు అండగా నిలిచి ఉండాలి. ఇలాంటి ఒక్క మనిషి మీకు జీవితంలో మీకు తోడుగా ఉంటే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరురా అబ్బాయిలు అంటూ పిల్లలకు చెప్పవచ్చాడు ఆ ఆశ్రమం వార్డెన్ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలను కార్తీక్ అయితే ఏదో మామూలుగా వింటూనే కూర్చున్నాడు. కానీ సాగర్ మాత్రం ఆ పెద్ద ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట ఇతని బుర్రలో బాగా ఎక్కించుకున్నాడని అతడి చూపును బట్టే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఉదయం 9 గంటలు విశాఖపట్నం మీదుగా ఒక ఓపెన్ టాప్ జీప్ హైవే రోడ్డుపై ముందుకు కదులుతుంది. డ్రైవింగ్ సీట్లో కార్తీక్, ఆ పక్క సీట్లో సాగర్ ఇద్దరు ఆ జీపులో ముందుకు వెళ్తున్నారు. అది ఒక పెద్ద మండువా ఇల్లు. అక్కడ ముత్తైదువులు పళ్ళు, పూలు, స్వీట్లు, పళ్ళాలు తెచ్చి ఆ ఇంటి హాల్లో ఉన్న టీపాయ్పై సర్దుతున్నారు. హైవేపై సాగర్ వాళ్ళ జీపు వేగంగా ముందుకు వస్తుంది. డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సాగర్ని ఉద్దేశించి, ఒరే సాగర్, మనం వెళ్ళే చోట నువ్వేమీ మాట్లాడకూడదు, అన్నీ నేనే మాట్లాడతాను, అంతా నేనే చూసుకుంటాను, ఏదైనా చెప్పాలంటే నేనే చెప్పుకుంటాను, సరేనా? సరే, అన్నీ నువ్వే మాట్లాడు, నువ్వే చేసుకో, నేనేమన్నా వద్దన్నారా? ఇదిగో సాగర్, మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిన చోట నీకు ఓకేనా కాదా అని చెప్పి చాలు, ఇక మిగతాది నేను చూసుకుంటాను. సరే సరే కార్తీక్, ముందు పదరా బాబు అని నువ్వు చెప్పినట్టే అంతా అన్నట్టుగా నవ్వుతూ చెప్పాడు సాగర్. హాల్లోకి గబగబా ఒక పెద్ద ఆయన వచ్చి టీపాయ్పై ఉన్న పళ్ళాలు చూసి, అమ్మా ఇంకా ఏమైనా కావాలా, ఇవి సరిపోతాయా, ఏమైనా తెమ్మంటే చెప్పండి తెస్తాను అని అడిగాడు ముత్తైదువులని. ఆయన మాటలకు బదులుగా సరిపోతాయి అన్నయ్య గారు, ఇంకేమీ అవసరం లేదులేండి అని బదులిచ్చారు వారు. ఇంతలో కార్తీక్ సాగర్ల జీపు ఈ మండువా ఇల్లు ముందుకు వచ్చి ఆగింది. గుమ్మం ముందుకు గబగబా వచ్చేసి, రండి బాబు లోపల రండి అంటూ ఇద్దరిని ఆహ్వానించాడు ఆ పెద్ద ఆయన. సాగర్, కార్తీకులు లోపల కూర్చున్న తర్వాత
మా ఆవిడ అమ్మాయిని రెడీ చేస్తుంది బాబు. మాకు ఒకతే అమ్మాయి, ఇంకా వేరే అబ్బాయిలు కూడా ఎవరు లేరు అని ఇద్దరు మొదలుపెట్టాడు. దిగి పెద్దలోకి వస్తూనే వెంటనే కార్తీక్ చెప్పింది గుర్తుందిగా అని ఒకరు సరేరా అని ఒకరు మాట్లాడా ఏదో కొనుక్కుంటూ ఇంట్లో నడిచాడు. అవన్నీ మాకు ఓకేనండి అని బదులిచ్చాడు ఆ పెద్ద ఆయనకి. ఇంతలో ఆ అమ్మాయి తల్లి ఇంకో ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఆ అమ్మాయిని తీసుకుని హాల్లోకి వచ్చారు. అమ్మాయి అందంగా, ఎంతో లక్షణంగా, సాంప్రదాయంగా ఉంది. అమ్మయ్య పోన్లే, అమ్మాయి బాగానే ఉంది అనుకుంటూ కార్తీక్ సాగర్ వైపు చూశాడు. అప్పటికే సాగర్ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. అది గమనించిన పెద్ద ఆయన, ఏంటి బాబు, మా అమ్మాయి మీకు నచ్చిందా అని అడిగాడు. దానికి కార్తీక్, మాకైతే నచ్చిందండి అంటూ సాగర్ చూస్తూ, రే చెప్పరా అంటూ సాగర్ను కొనుక్కాడు. సాగర్ ఆ పెద్ద ఆయన వైపు చూసి, నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడవచ్చా అండి అని అడిగాడు. ఆ మాటలకు కార్తీక్ టెన్షన్గా చూస్తూ సాగర్ వైపు చూసి రే అంటూ ఏదో అనబోయి ఆగిపోయాడు. పెద్ద ఆయన మాత్రం దానికి ఉందమ్మా, వెళ్ళి మాట్లాడుకోండి అంటూ అమ్మాయి వైపు చూసి మెల్లిగా సైగ చేశాడు, సరే వెళ్ళమని. కార్తీక్ ఒకవైపు కోపం, ఒకవైపు టెన్షన్గా సాగర్ వైపు చూస్తూ ఉన్నాడు. సాగర్, పెళ్లి కూతురు ఇద్దరు కలిసి ఇంటి వెనక ఉన్న పెరట్లోకి వెళ్ళారు. వెళ్ళేటి ఇంకా రావట్లేదు అని మనసులో కార్తీక్ అనుకుంటగానే 10 నిమిషాల తర్వాత ఇద్దరు వచ్చి హాల్లో కూర్చున్నారు. పెద్ద ఆయన సాగర్ వైపు చూస్తూ, బాబు మాట్లాడుకున్నారా, అంతా ఓకే కదా అని అడిగాడు. కార్తీక్ ఆ పెద్ద ఆయన వైపు సాగర్ వైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు. వెంటనే సాగర్ పైకి లేచి బయటకు వెళ్ళిపోవడానికి గుమ్మం వైపు అడుగులు తీశాడు. ఆ పెద్ద ఆయన కార్తీక్ కూడా అదేంటి ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడు అన్నట్లుగా ఒకరు చూసుకుని కార్తీక్ సాగర్ని ఉద్దేశించి, రే సాగర్ అదేంటి అలా వెళ్ళిపోతున్నావు అని పిలిచాడు. ఆ పిలుపుని కూడా పట్టించుకోకుండా సాగర్ బయటకు వచ్చేసాడు. సార్, నేను వెళ్ళాక మీకు ఫోన్ చేసి ఏమైనది చెప్తాను సరేనండి అంటూ పెద్ద ఆయనకి ఏదో బతిమాలుతున్నట్టుగా చెప్పి అక్కడి నుంచి గబగబా బయటకు వచ్చేసాడు కార్తీక్. సాగర్, కార్తీకుల జీపు అక్కడి నుండి బయటకు కదిలింది. జీపును ఒక ప్రదేశంలో ఆపి ఇద్దరు కిందకు దిగారు. సాగర్ అటుగా దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. అసలు ఏమైంది వీడికి, ఇంటికి ఇలా వచ్చేసాడు, ఏం జరుగుతుంది అసలు అని సందేహంగా ఆలోచిస్తూనే కార్తీక్ జీపు పైకి ఎక్కి కూర్చున్నాడు. సాగర్ ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తాడు అని కార్తీక్ 5 నిమిషాలు వెయిట్ చేశాడు, 10 నిమిషాలు వెయిట్ చేశాడు. కానీ సాగర్ జీపుకి దూరంగా వెళ్ళి శూన్యంలోకి చూస్తూ నుంచునే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక సాగర్ ప్రవర్తనకు విసిగెత్తిపోయిన కార్తీక్ జీపు పై నుండి కిందకు దూకి గబగబా సాగర్ దగ్గరికి వెళ్ళి, రే ఏంటి అసలు, ఏం చేద్దాం అనుకుంటున్నాము, అక్కడ ఏం జరిగింది, ఏమి చెప్పవేంటి అని అరిచాడు. నువ్వు నేను కలిసి పెరిగాం, నాకు పెళ్ళయ్యి నాకు 4 సంవత్సరాలు కూడుకున్నాడు, కానీ నీకు ఇంకా పెళ్ళే కాలేదు. ఇప్పటి వరకు ఏ సంబంధం చూసినా నీకు సెట్ కాలేదు, ఇదైనా నీకు సెట్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయినా ఎంతో లక్షణంగా అందంగా ఉందిలే అనుకుంటే ఈ అమ్మాయి కూడా నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడకుండా వచ్చేసావు. కార్తీక్ మాటలకు సాగర్, నాకు ఆ అమ్మాయి నచ్చలేదురా అన్నాడు. ఏంటి నచ్చలేదు, ఎందుకురా? నేను లైట్గా
సిగరెట్లు తాగుతాను, మందు తాగుతాను అని నాకు ఉన్న అలవాట్లు, నా విషయాలు అన్నీ చెప్పాను. దానికి ఆ అమ్మాయి, మా నాన్నగారు చెప్పారండి, అవన్నీ మామూలే ఉంటాయి అందరికీ, అవన్నీ పట్టించుకోకూడదు అన్నారండి అని చెప్పింది. జీవితంలో భర్త అన్నాక బయట ఏవేవో పనులు చేసి కష్టపడి వస్తారు. అవన్నీ మర్చిపోవడానికి సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. అవన్నీ మామూలే. అవన్నీ తట్టుకొని సంసారాన్ని నెట్టుకు రావాలి అని వాళ్ళ అమ్మగారు చెప్పారంటరా. అయినా అవన్నీ నాకు తెలుసు అనుకోండి, కానీ మీరు ఎంతో బాగా సంపాదించాలి, మనం ఎంతో గొప్పగా బతకాలి, మనం అన్నీ కొనుక్కోవాలి, ఎంతో దర్జాగా ఉండాలి జీవితంలో. ఇది చాలండి నాకు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పింది. ఇదంతా విన్న కార్తీక్, మరి ఇంకేంటిరా, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు నచ్చలేదు అంటున్నావు అని అడిగాడు సాగర్ని. నేను తప్పు చేసినా సరే అని, ఒప్పు చేసినా సరే అని, నేను సంపాదించి పెడితే చాలు, అన్ని రకాలుగా అన్ని విధాల సంపాదించి డబ్బు సరుకులు అన్నీ తెచ్చి ఆవిడ చేతిలో పెడితే చాలు, నేను తప్పు చేసినా పర్లేదు, ఎలా సంపాదించినా పర్లేదు, నాకు ఏ చెడు అలవాట్లు ఉన్నా పర్లేదు అనుకునే ఉంటే ఇంకెందుకురా. ఇప్పటికే నాకు తల్లి లేదు, తప్పేదో మంచేదో చెడేదో చెప్పే అని నాకు ఒక తోడు లేదు. నాకు తల్లినే మళ్ళీ భారీగా కావాలనుకున్నాను, కానీ ఆ అమ్మాయి రాలేదురా, అందుకే నాకు నచ్చలేదు అంటున్నాను. మన చిన్నప్పుడు అప్పట్లో ఒకసారి మన వార్డెన్ గారు మనకు చెప్పారు, గుర్తుందా? తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, మనకు భారీగా వచ్చిన అమ్మాయి ఎలా ఉండాలి అని. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయిరా. నాకు వచ్చే భార్య నన్ను నా తల్లిగా చూసుకోవాలి, నాకు తల్లిదండ్రుల లోటు తీర్చాలి, అలాంటి అమ్మాయిని అయితేనే పెళ్లి చేసుకుంటారా. అందుకే ఈ అమ్మాయి నేను నచ్చలేదు అంటున్నాను. ఇదే మాట పెద్ద ఆయన చెప్తే బాధపడతారని చెప్పలేక వచ్చేసాను. సాగర్ ఉద్దేశం తెలుసుకున్న కార్తీక్ అనుమానంగా చూస్తూ, అంటే ఎన్నాళ్ళు ఏ సంబంధం వచ్చినా వద్దు, నచ్చలేదు అని చెప్పి వచ్చేసేవాడివి, ఇంతకేనా అని అడిగాడు సాగర్ని. అవునురా, ఇప్పటివరకు నాకు అలాంటి అమ్మాయి ఎవరూ కనిపించలేదు. ఎలాగైనా ఎంత లేట్ అయినా సరే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబాయ్, అదే నాన్న, అలాంటి అమ్మాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఉండరురా. నీకు తగ్గ ఆలోచనలతో ఏ అమ్మాయి పుట్టే ఉండదు, ఈ రోజుల్లో ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది చూడు, అదే ఆలోచనతో ప్రతి అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి బాగా సంపాదిస్తే చాలు, బాగా ఉందాగా ఉంటే చాలు, అందరూ వీడు మా ఆయన నా మొగుడు అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటే చాలు, అలా ఉంటున్నారంతే. నువ్వు తాగినా తిరిగినా ఏమి పట్టించుకోరు, ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. చెప్పింది మనరా, ఇలాంటి లక్షణాలతో, అంటే నీకు నచ్చిన లక్షణాలతో ఉన్న అమ్మాయి దొరకాలంటే ఈ రోజుల్లో కష్టంరా, పెళ్ళి అవ్వడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానో మీరు. లేదురా కార్తీక్, మనకి దేవుడు ఇప్పుడు మన నుంచి ఏదైనా ఒకటి తీసేసుకుంటే ఇంకోటి ఇస్తాడు అంటారు కదా, అలాగే నా నుంచి నా తల్లిని తీసేసుకున్నాడు, నా తల్లి స్థానంలో నాకు భార్యను ఇస్తాడు అనే నమ్మకం నాకు ఉందిరా. ఎప్పటికైనా నాకు నేను అనుకున్న లక్షణాలతో ఉన్న అమ్మాయినే నాకు భార్యగానే ఇస్తాడు, నాకు పెళ్ళి అవుతుంది అని నమ్మకం నాకు ఉంది కార్తీక్. దానికి కార్తీక్, అది కాదురా సాగర్ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఫోను రింగ్ అయింది. అటువైపు నుండి, ఏమండి వెళ్ళారా అక్కడికి, జరిగాయా పెళ్లి చూపులు, ఏమైంది, ఇందాక నుంచి చూస్తున్నానండి, మీరు ఫోన్ చేస్తారేమో, మీరు ఇక్కడ చెయ్యిపోయేసరికి నేనే చేశాను. అన్నయ్య ఏం చేస్తున్నాడు, నచ్చిందా అమ్మాయి అని గబగబా అడిగేసింది
కార్తీక్ భార్య గీత. నేనెందుకు మధ్యలో, మీ అన్నయ్యని అడుగు, వాడే చెప్తాడు ఏమైందో అని సాగర్కి ఫోన్ ఇచ్చేశాడు. సాగర్ ఫోన్ తీసుకుని, హలో చెప్పమ్మా గీత. అన్నయ్య ఏంటన్నయ్య ఆయన అలా మాట్లాడుతున్నాడు? నచ్చింది అమ్మాయి? అసలు ఏం జరిగింది? లేదురా, ఆ అమ్మాయి నేను అనుకున్నట్టుగా లేదు. అందుకే నాకు ఆ అమ్మాయి మంచిగా అనిపించలేదు, నాకు నచ్చలేదు. సరే అన్నయ్య, ఎప్పటికైనా నువ్వు అనుకున్న అమ్మాయి నీకు భార్య వస్తుంది, నాకు తెలుసు. నమ్మకంగా ఉండు, బాధపడకు. ఫోన్లో భార్య మాటలు విన్న కార్తీక్ ఇక స్నేహితుడు భార్య ఒకే మాట మీద ఉన్నారు, చెప్పినా వినట్లేదు అనే కోపంతో సాగర్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని జేబులోకి ఎక్కి కూర్చున్నాడు. కార్తీక్ ఫోన్ తీసి మెసేజ్ చూసి పక్కన పెట్టేశాడు ఫోన్. ఏంటి ఆఫీస్ నుండా ఆ మెసేజ్? వెంటనే ఆఫీస్కి రమ్మని బాస్ మెసేజ్. ఆఫీస్ నుంచి బాస్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అంట, వెంటనే మన దగ్గర రమ్మంటున్నాడు అన్నాడు కార్తీక్. ఏంటో మేము అనాథరమైన మా ముఖం చూసి పెద్ద సంబంధాలు మా ఊరికి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటామని వస్తున్నా, మా ఊడేమో ఇంకా ఏవేవో ఆచారాలు మనసులో పెట్టుకుని ఏవేవో నమ్మకాలు పెట్టుకుని ఇంచక సంబంధాన్ని సడగొట్టుకుంటున్నాడు. వీటికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో. అక్కడేమో ఆఫీస్లో వీడినే పెళ్లి చేసుకుంటారని ఎన్ని సంవత్సరాల నుంచో వెయిట్ చేస్తుంది ఒక అమ్మాయి. వీళ్ళు ఏం చెప్పినా చేసేసే రకం ఆ అమ్మాయి. ఈ అందరూ చూస్తున్నా, అందరూ ఏవేవో సెటైర్లు వేస్తున్నా, నీ ప్రేమ అంత కరెక్ట్ కాదే, అందుకే నువ్వు నచ్చడం లేదు ఆయనకు అని ఏవేవో వాళ్ళ స్నేహితులే మాట్లాడినా పట్టించుకోకుండా పాపం వీటి కోసమే వెయిట్ చేస్తుంది. అటు ఆ అమ్మాయిని పోగొట్టుకుంటున్నాడు, ఇటు వచ్చిన సంబంధాలని పోగొట్టుకుంటున్నాడు. వీడు చెప్పినా అర్థం అవ్వట్లేదు. పని చెడు చేస్తున్నాడు అంటే చెప్పొచ్చు, ఇలా వద్దురా అని. కానీ వీడు చేసేది మంచి ఆలోచన. కానీ ఈ రోజుల్లో కుదరదు, ఎలాగో ఏంటో ఏం అర్థమవుతలేదు అంటూ కార్తీక్ సాగర్ని ఉద్దేశించి తన మనసులో దాన్ని అనుకుంటూ జీపును ఆఫీస్ వైపు మళ్లించాడు. సాగర్కు అతడికి నచ్చిన లక్షణాలు ఉన్న అమ్మాయే భారీగా వస్తుందా? తనకు నచ్చిన లక్షణాలు ఉన్న అమ్మాయినే భారీగా చేసి ఆ దేవుడు సాగర్ నమ్మకాన్ని నిలబెడతాడా? నిజంగా ఈ లోకంలో ఒక అమ్మాయి భార్యగా తన మనసులో సుగుణాలు లోపాలు ఏమున్నా మంచిగా స్వీకరించి కడుపును పెట్టుకొని కాపాడే ఒక తల్లిగా మారుతుందా? అసలు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉన్నారంటారా? మన సాగర్ కళ నెరవేరుతుందా? లేదా సాగర్ అనుకుంటున్న అమ్మాయి ఎప్పటికీ తనకు భారీగా రాలేదు, ఒకవేళ అలా అనిపించినా కూడా జీవితాంతం అలా ఉండడం జరగదు, ఎప్పటికైనా నా ప్రేమను స్వీకరిస్తాడు, నా మెడలోనే తాళి కడతాడు అని ఎదురు చూస్తున్న ఆఫీస్లో అమ్మాయి నమ్మకం నిజమవుతుందా? ఏమో. గెలుపు సాగర్దో, లేక సాగర్పై మనసు పడ్డ ఆ ఆఫీసులో అమ్మాయిదో, లేక ఈ లోకందో, లేక ఈ లోకాన్ని నడిపే ఆ దేవదేవుడిదో, లేదా ప్రతి ఆడదానిలోనూ ప్రతి అమ్మాయిలోనూ ఒక తల్లి గుణం ఉంటుంది అంటారు కదా, అలాగా సాగర్ కళ నెరవేరుతుందో చూడాలి. ఏదేమైనా మనం దీనికోసం మన సాగర్ గారి నా ప్రేమ పెళ్ళి అనే కథ 2వ భాగం వరకు ఎదురు చూడాల్సిందే మరి.